ఆదిలాబాద్లోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 3 ఏళ్ల కిందట అందుబాటులోకి వచ్చినప్పటికీ నిధుల లేమితో సదుపాయాలకు నోచుకోవటం లేదు. తాజాగా ఏసీలు పనిచేయక శస్త్రచికిత్సలకు అవరోధం ఏర్పడుతుండటంతో రోగులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్, రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్య పథకాలతో పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు సమకూరడం లేదు. అందుకు నిదర్శనమే ప్రస్తుతం ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. ఆసుపత్రిలో కార్డియో, న్యూరో, యూరాలజీ, నెఫ్రాలజీ, ఈఎన్టీ వంటి విభాగాలున్నప్పటికీ వైద్య నిపుణుల భర్తీ సుదూర స్వప్నంగానే మిగిలిపోతోంది. వీటికి తోడు ఏసీలు పనిచేయట్లేదు. వీటి వల్ల ఆపరేషన్లకి ఆటంకం కలుగుతోంది. శస్త్రచికిత్సలు జరగకపోవడంతో హైదరాబాద్, మహారాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుందని రోగులు వాపోతున్నారు. పెద్దాసుపత్రిగా పేరున్నప్పటికీ కనీస వసతులకు నోచుకోవటం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిమ్స్ ఆసుపత్రి ఓన్లీ రెఫరర్ ఆసుపత్రిగా, అక్కడ సౌకర్యాలు కరువైన ఆసుపత్రిగా ఉన్నది. ఏసీ పనిచేయక ఆపరేషన్లు ఆగిపోవడం ఇంతకన్నా దురదృష్టకరం అనేది లేదు. అట్లాగే ఎవరైనా చేతిరిగినా లేదా కాలిరిగినా ఏదన్నా పట్టి కట్టుకోవడానికి పట్టీలు కూడా దొరకని పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే దగ్గుమందు లేదా ఇతర టాబ్లెట్స్ కూడా అందుబాటులో ఉండట్లేదు. రిమ్స్ పైన పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా జిల్లా యంత్రాంగం ఈ సమస్యల మీద దృష్టి సారించాలి. దాదాపు 150 కోట్ల రూపాయలతో మరి నిర్మించినటువంటి రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మరి ఎలాంటి కనీస సౌకర్యాలు కనిపించడం లేదు. ఏసీల గురించి పట్టించుకోకపోవడం మరి ఇది అధికారుల నిర్లక్ష్యంగా మాకు కనిపిస్తుంది. లిఫ్టులు కూడా పనిచేయడం లేదు, ఏసీలు కూడా పనిచేయడం లేదు. ఈ ఏసీలు పనిచేయడం లేదని చెప్పేసి మరి అక్కడ ఆపరేషన్లు నిలిపివేయడం జరిగింది. కాబట్టి దీని మీద జిల్లా కలెక్టర్ గారు అలాగే రిమ్స్ డైరెక్టర్ గారు తక్షణమే స్పందించి ఆ యొక్క ఏసీలు పనిచేసే విధంగా అలాగే లిఫ్టులు పనిచేసే విధంగా చర్యలు తీసుకుని రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు. శస్త్రచికిత్సలు నిర్వహించేలా సదుపాయాలు కల్పిస్తే తమ ఆరోగ్యానికి భరోసా ఇచ్చినట్లవుతుందని అభిప్రాయపడుతున్నారు.